నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్లో ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ. మరోసారి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం. తన కష్టాలు చెప్పుకున్న విద్యార్థిని కంటతడి పెట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. అత్యవసర వైద్య విభాగంలో చెలరేగిన మంటలు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం. రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం. ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. విజయవాడ సిపి ఆఫీసులో న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది. సుమారు 8 గంటల పాటు మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై మిథున్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు. అయితే మిథున్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. మద్యం పాలసీ రూపకల్పన, మిథున్ రెడ్డి ప్రమేయం, డిస్టిలరీల నుంచి ఏపీ బేవరేజెస్ మద్యం కొనుగోళ్లపై ఆరా తీయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఈ మద్యం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలోనైతే ఒక అలజడి అయితే సృష్టిస్తున్నట్టు తెలిసింది. ఈరోజు ఈ స్కామ్కి సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితుడిగా పేరుగాంచుతున్నటువంటి రాజకాష్ రెడ్డి ఒక ఆడియోను విడుదల చేశారు. అదే ఈరోజు మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని కూడా మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఆయన విచారణ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపాద్, ఏదైతే మనకి ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు. సిట్ కార్యాలయంకి ఏదైతే విజయవాడ కమిషనర్ కార్యాలయంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసాము, మొన్న కసిరెడ్డి తండ్రి కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మనకి సాక్షిగా విజయసాయి రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. అయితే నిన్ననే హాజరవుతాడనుకున్న మిథున్ రెడ్డి కోర్టు అనుమతినివ్వకపోవడంతో ఈ రోజు సిట్ ముందుకు హాజరయ్యారు. పూర్తిగా ఏదైతే తన మీద ఏవైతే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు కాబడిందో దానికి సంబంధించి పూర్తి సమాచారం అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి అందులో మిథున్ రెడ్డి పాత్ర ఎంత ఉందని చెప్పేసి కూడా ఆయనని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రీవరీకి సంబంధించిన కంపెనీల్లో ఎట్లా ఒప్పందం కుదిరింది, అదేవిధంగా ఆ కంపెనీలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అదేవిధంగా ఆ కంపెనీలు ఏమన్నా కొత్త మిషనరీ బయట నుంచి తీసుకొచ్చి కొత్త మద్యాన్ని తయారు చేశారా, అదేవిధంగా ఒరిస్సా నుంచి తరలిపోయే మద్యం ఇక్కడ బార్డర్ దాటడానికి ఎవరు రీజను అనే అంశాలన్నిటి మీద కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మిథున్ రెడ్డికి సిట్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దానికి తాను సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక రాజకాష్ రెడ్డి కూడా ఈ రోజు ఒక ఆడియో విడుదల చేయడం జరిగింది. ఏదైతే తనకి మొదటిసారి నోటీసులు అందినట్టు 24 గంటల్లో స్పందించారని, ఆ తర్వాత తన తల్లికి కూడా నోటీసులు ఇవ్వడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అయితే తనపైనే పూర్తిగా నిందలు ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనని తీవ్ర స్థాయిలో విద్యుపడ్డమే కాకుండా ఆయనని అనరాని మాటలు కూడా అనడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి కూడా హాజరు కావడం అంతా నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారనేది చూడాలి. అదేవిధంగా రాజకాష్ రెడ్డి హాజరవుతారా లేదనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అదేవిధంగా మరోసారి మిథున్ రెడ్డి హాజరైన తర్వాత నెక్స్ట్ ఎవరి మీద టార్గెట్ ఉండబోతుంది కూడా చర్చనీయాంశంగా మారింది సంపత్. అయితే శ్రీనివాస్, మరి 8 గంటల పాటు అయితే మిథున్ రెడ్డిని విచారించినట్టుగా ఆయన వాంగ్మూలం తీసుకున్నట్టుగానైతే తెలిసింది. ఇంతకు ఆయన ఏ కోణంలో ప్రశ్నలు సంధించుంటారు? అదే లెక్కల పాలసీలో మిథున్ రెడ్డి భాగస్వామ్యం ఎంత, అదేవిధంగా లిక్కర్ మద్యం తయారీ సంస్థలతో ఏవైతే ఒప్పందాలు కుదురుతున్నారో అందులో ఆయన భాగస్వామ్యం ఎంత, అదేవిధంగా ఈ మనీ ట్రాన్సాక్షన్ కానీ లాండరింగ్ కానీ జరిగిందని ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వాటిలో ఆయన పాత్ర ఏంటనే దాని మీద మాత్రమే అడగడం జరిగింది. అన్నిటికీ రాతపూర్వక స్టేట్మెంట్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
సిద్దిపేట జిల్లాలోని మెట్రో గార్డెన్స్లో భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో విద్యార్థిని తన పరిస్థితుల గురించి వివరించింది. తాను 2వ తరగతిలో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడని, తన తల్లి కష్టపడి స్కూల్ ఫీజు కడుతుంది అంటూ విద్యార్థిని కంటతడి పెట్టింది. ఆ దృశ్యాన్ని చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ పాపను ఓదార్చి నేను నానంటూ భరోసా ఇస్తూ హరీష్ రావు కూడా కంటతడి పెట్టారు. అంటే మీరు క్లాప్స్ అవుతూ ఉండాలా, మీ అమ్మ కదా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. చూడండి, మధు 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 అంటే మీరు క్లాప్స్ అవుతూ ఉండాలా, మీ అమ్మ కదా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. తూర్పుగోదావరి జిల్లా కాల్దారిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అలాగే వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ప్రజల్లో వ్యర్థాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఒక పక్కన, వాటితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో నడిపించాలనేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన, వాటితో పాటు ఆయన ఆలోచిస్తున్న విషయం రాష్ట్రాన్ని కాలుష్యరహితమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని, ముఖ్యంగా ఇక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి ప్రధానికం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మీ అందరికీ తెలుసు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే 2047 వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛమైనటువంటి రాష్ట్రంగా, అంటే పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి. దాని ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ మనం సాధించుకోవాలనేటువంటి మాటతోటి జనవరి నుంచి కూడా ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈసారి ఈ నెలలో కార్యక్రమం, ఈ శనివారం కార్యక్రమం ఏంటంటే, ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు కానీ సుబ్బారావు గారు కానీ చెప్పిన విధంగా మనకి ఈ ప్లాస్టిక్, ఈ వ్యర్థ పదార్థాలతో పాటు ఇవాళ మాట్లాడేటువంటి మాట ఈ వేస్ట్. ఈ వేస్ట్ అంటే ఇక్కడ రాశారు కదా, ఏదో అనుకుంటాం మనం, ఎలక్ట్రానిక్ వేస్ట్. టెలివిజన్లు, మనం వాడేటువంటి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉందా? అమ్మా, మొబైల్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. మొబైల్లు, అదేవిధంగా కంప్యూటర్లు, మిక్సీలు, ఫ్యాన్లు, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాల కింద వస్తాయి. వీటిని కూడా మనం ఏం చేస్తామంటే, సాధారణంగా వీటి విషయంలో ఇవేమీ మనకు హాని చేయవు కదా అనేటువంటి ఆలోచనతో ఉంటాం. అయితే ఇవాళ ప్రధానంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు తడి చెత్త, పొడి చెత్తను ఎలా విడదీసి మనం ఇప్పుడు ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతాలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో, అదే విధంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మనం జాగ్రత్తగా వినియోగించకపోతే ఇవి కూడా మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అనేటువంటి మాటలు చెప్పడానికి ఈ నెల ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మీకు ఇచ్చేటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. స్వర్ణాంధ్రగా ఏపీని తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు ఉందని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఆగస్టు 23 స్వర్ణవానపల్లి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారు స్వర్ణవానపల్లి గ్రామ సభలో ప్రజావేదిక ద్వారా పాలు పంచుకోవటం ఈ గ్రామ ప్రజల మన అందరి అదృష్టంగా కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. గ్రామానికి మంచి జరిగింది. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో తొలి పర్యటన ప్రజలను కలుసుకునే పర్యటనలో మొట్టమొదటి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా వానపల్లి గ్రామ పర్యటనలో ప్రజల్ని ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా కలుసుకోవడం జరిగింది. ఆనాడు ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్లుగా చాలా పెద్ద గ్రామం ఇది. కలెక్టర్ గారు అన్నారు చిన్న గ్రామం చూడండి, చిన్న గ్రామం చూడండి అన్నారు. చిన్న గ్రామం కాదు, మాకు అవసరమైన గ్రామం వానపల్లి గ్రామం. అన్ని వర్గాలు ఉన్నారు ఇక్కడ, అన్ని వర్గాలకి న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాకు అంత లాభం కలగాలి అంటే పెద్ద గ్రామే ఉండాలని ఆనాడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫలితంగా ఈనాడు సుమారుగా ఒక 10 కోట్ల రూపాయల పనులు, వివిధ రకాల పనులు మన గ్రామంలో చేపట్టడానికి మనకి ముఖ్యమంత్రి గారు తోడ్పాటు ఇచ్చారు. రోడ్లు కానీ డ్రైన్లు కూడా శాంక్షన్ చేయించుకుంటాం. పెద్ద కాలం మీద మంచి బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాల్సినటువంటి అవసరం ఉందండి. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎందు నిమిత్తం సెలబ్రేట్ చేస్తున్నారన్నది కొంచెం క్లుప్తంగా నేను వివరిస్తాను. ఒక 4-5 నిమిషాల సమయం తీసుకొని దయచేసి అందరూ వినవలసిందిగా కోరుతున్నాను. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా వ్యర్థాల నిర్వహణ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైంది. ఎక్కడ చూసినా సరే, అంటే ప్రపంచంలో ఏ దేశం చూసినా కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో తయారవుతున్నటువంటి వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ముందు అసలు ఏ రకమైనటువంటి వ్యర్థాలు వస్తాయి అన్నది ప్రజలకు అవగాహన కల్పించి అటువంటి వ్యర్థాలను ఏ రకంగా మనం ప్రాసెస్ చేస్తే కనుక మనకి ఈ సహజ వనరులైనటువంటి గాలి, నీరు, భూమి ఇటువంటివి కలుషితం కాకుండా మనం కాపాడుకోగలమో అది ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రాబోయే తరాలకు కూడా స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో నివసించే విధంగా సుస్థిర అభివృద్ధిని సాధించడం కోసం అని చెప్పి ఈ రోజున గుంటూరు జిల్లా రాజధాని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈవెన్ ఎక్కడైనా సరే ఈ సమ్మర్లోనే మొత్తం ఇప్పుడు పోయినసారి తెలుసు కదా, మీరు కూడా చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు. అందులో అవి రాకుండా చేసుకుంటే మనకు గోల్ లేకుండా. దిస్ ఇస్ ఓకే కరెంట్గా చేస్తున్నారు కానీ అది వాగులో పోతే ఇక్కడ అప్పుడు ట్రైన్ రాదు కదా. మరి ట్రైన్ ఉందని చెప్తారు, ఈ రోజు చెప్తున్నారు అది తిట్టుకోదు. అంటే అంటే కొంత బాగుందండి రోడ్డు వాగులో వాడడానికి ఫ్రీగా పెట్టారు. అది ప్లాన్ చేశారా? డిస్కస్ చేయండి, పెద్ద మనుషులు చేస్తే అది కరెక్ట్గా చేసినా తెలుస్తుంది. జనగామ జిల్లా కోమల్ల టోల్గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్గేట్ క్యాబిన్ ధ్వంసం కాగా టోల్గేట్ ఉద్యోగికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
नाराज सार्जलटी నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్లో అంగన్వాడీ కార్యకర్త రాజమ్మ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నమస్తే అండి, నా పేరు శకుంతల, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. ఈరోజు బుచ్చి మండలంలో కొత్త కాశీపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం కింద ఈరోజు పౌష్టికాహార ప్రోగ్రాం జరుగుతుంది. ఇది 7వ పౌష్టికాహార పక్షోత్సవము ఏప్రిల్ 8 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కింద అసలు ఏంటంటే మెయిన్ 1000 డేస్ అంటే 1000 రోజులు సంరక్షణ అంటే గర్భం దాల్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు బిడ్డకు వచ్చేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే పాటు టీకాలు కూడా వేయించుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత శుభ్రత పాటించాలి. అలాగే కేవలం 6 నెలలు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూనే అదనపు ఆహారం మొదలు పెట్టాలి. ఈ ఆహారం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆహారం ఇవ్వాలి? బిడ్డకి పౌష్టికాహారము, రక్తహీనతకు గురి కాకుండా ఉండే ఆహారము ఇవ్వాలి. అలాగే మనకు అన్ని ఆహార పదార్థాలు మనం మూతలు ఉంచాలి. వ్యక్తిగత పరిశుభ్రత అంటే హ్యాండ్ వాష్ పెట్టి ఆహారం పెట్టే ముందు పెట్టిన తర్వాత అది పాటించాలి. అలా రక్తహీనత గురి కాకుండా ఉండాలి అంటే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకొని ఏ లబ్ధిదారు అయితే తీసుకుంటారో ఆ లబ్ధిదారే అది పొందాలి. ఆమె తీసుకొని ఇంట్లో అందరూ వాడుకోకూడదు. ఇలా వాడుతున్నందువల్ల రక్తహీనత గురి కాకుండా ఉంటారు. అందరూ తినడం వల్ల రక్తహీనతకు గురయ్యి డెలివరీ టైంలో తల్లి బిడ్డకి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క లబ్ధిదారు ఎవరికి ఇచ్చింది వాళ్ళ ఆహారం తీసుకోవాలి. అలాగే నిల్వ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆహారం కూరగాయలు పచ్చకూరగాయలు తినాలి. అలాగే మనం ఏంటంటే లడ్డు కన్నా గుడ్డి మిన్న అన్నం తీసుకోవాలి. యాపిల్ కన్నా జామ మిన్న. ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంది. అలాగే మునగాకు ఉంది. మునగాకు కూడా చాలా మంచిది. ఇవన్నీ రోజు వాడాలి. తాజా కూరగాయలే వాడాలి. వాడి ఆరోగ్యంగా ఉండాలి. ఈ 1000 డేస్ని గోల్డెన్ డేస్ అంటాము. అంటే బిడ్డ యొక్క పునాది ఇప్పుడు ఈ వయసులోనే ఉంటుంది. 3 సంవత్సరాలలోపు బ్రెయిన్ డెవలప్మెంట్ 80% ఉంటుంది. కాబట్టి బిడ్డ యొక్క డెవలప్మెంట్ బాగుంది అంటే. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై బీఆర్ఎస్ ప్రేమతోనే హెచ్సీయూపై 2 పార్టీల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సంఖ్యాబలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోందన్నారు. లోకల్ బాడీ ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో. పశువుల సంతలో ఆవుల గోదలను ఎట్లా కొంటారో అట్లా కొన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడే విధంగా అంత దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాసంబంధ పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటిదైనది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్కి సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. మాఫియా నడుపుతున్నావు ఆ కేటీఆర్, నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే కూడా ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతాను మందలించాల్సింది పోయి ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి
దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటారంటే ఆశామాష ఇది. పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సదనం మనవి చేస్తా ఉన్నాను. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.